నటి హేమ కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాను ఊపేస్తున్న పేరిది. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ అనేక మంది ప్రముఖుల్లో నటి హేమ కూడా ఒకరు. అయితే మొదటి నుంచి పదే పదే నేను అక్కడ లేను అని వాదించిన హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీలో పాల్గొన్న అందరి శాంపిల్స్ తీసుకున్నారు. అందులో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు హేమను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అయితే అరెస్ట్ అయిన సందర్భంలో కూడా హేమ నేను ఆ పార్టీలో లేను, ఇంట్లోనే ఉన్నా అంటూ వాదించడం కొసమెరుపు. తాజాగా హేమ కేసుకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. డ్రగ్స్ కేసులో పట్టుబడిన సినీ నటి హేమకు ఊరట లభించింది. గత నెల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆమె రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇటీవల ఆమెను అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు. కొద్ది రోజులుగా ఆమెను ప్రశ్నిస్తూ ఈ పార్టీకి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ పోలీసులు ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు లభించడంతో తాజాగా కస్టడీ నుంచి బయటకు వచ్చింది. ఈ కేసులో చోటు చేసుకున్న ట్విస్ట్ వివరాలు ఒకసారి చూద్దాం. బెంగళూరులో హెబ్బగోడిలో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహించారు. ముందు సమాచారంతో సెంట్రల్ క్రైమ్ పోలీసులు మెరుపుదాడి చేశారు. సుమారుగా 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించిన తరువాత విచారణకు హాజరు కావాలని చెప్పి విడుదల చేశారు. హేమపై కేసు నమోదు చేసి ఆమెకు విచారణకు హాజరై దర్యాప్తుకు సహకరించాలని కోరారు. అయితే పలు దఫాలు విచారణకు రావాలని నటి హేమకు నోటీసులు పంపించినా ఆమె స్పందించకపోవడంతో హైదరాబాద్కు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత బెంగళూరులో ఆమెను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అనంతరం ఆమెను రిమాండ్కు తరలించారు. బెయిల్ కోసం ప్రయత్నించిన హేమ న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఆమె నుంచి ఎలాంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకోలేదు. అలాగే ఆమెను అరెస్ట్ చేసిన చాలా రోజుల తర్వాత మెడికల్ పరీక్ష నిర్వహించారు. అలాగే తన క్లయింట్కు ఎలాంటి సంబంధం లేదంటూ వాదించారు. న్యాయవాది వాదనలు పరిశీలించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. దీంతో హేమ రిమాండ్ నుంచి బెయిల్పై బయటకు వచ్చారు. పోలీసులు తెలిపిన ప్రకారం కండిషన్స్ ప్రకారం పిలిచిన వెంటనే విచారణకు హాజరు కావాలని, వెల్లడించిన పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదనే షరతు కూడా ఉందట హేమపై.